హాయ్, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ప్రసాద్ అండి. నేను సబ్ ఇన్స్‌పెక్టర్‌గా జాబ్ చేస్తున్నప్పుడు మా పాప పుట్టడం జరిగిందండి. మా పాప పుట్టిన తర్వాత ఆమె రోజు రోజు ఎదుగుతున్నప్పుడు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత అట్లాగే 1 ½ ఇయర్ తర్వాత మేము హాస్పిటల్‌కు ఆమెకు హెల్త్ గురించి తీసుకెళ్తున్నప్పుడు డాక్టర్స్ చెప్పడం జరిగిందేంటంటే, "మీ పాపకి ఫ్యూచర్‌లో మాటలు రావండి" అన్నారు. అదేంటండి షాక్ అయిపోయాము. అవునండి. మెదడులో కొన్ని నరాలు చచ్చుబడిపోయాయి. ఆ మాటలకు సంబంధించినటువంటి నరాలు చచ్చుబడిపోయాయి. ఫ్యూచర్‌లో మాటలు రావడం అనేది చాలా కష్టమండి అని జెప్పారు. తర్వాత ఇంటికొచ్చి చాలా బాధపడ్డాను నేను. కన్నీళ్లు పెట్టుకున్నాను. అదేంది అమ్మాయి గదా! ఫ్యూచర్ ఎట్లుంటది? ఆహ్, పెళ్లి చేసినా గాని, లేకపోతే మేము ఉన్నా లేకున్నా గాని అమ్మాయి ఫ్యూచర్ ఏంటి అని జెప్పేసి నేను బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకునేవాడిని. నేను గాని, మా మిసెస్ గాని. తర్వాత వచ్చేసి చాలామంది సలహాలిచ్చారు. మీరు విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌కెళ్ళండి. తర్వాత తిరుపతి హాస్పిటల్‌కెళ్ళండి. రకరకాల హాస్పిటల్‌కెళ్ళండి అని జెప్పి సలహాలిచ్చారు. ఇచ్చిన తర్వాత నేనేం జేశానంటే మణిపాల్ హాస్పిటల్, తిరుపతి రకరకాలుగా వెళ్ళడం జరిగింది. వెళ్ళి చాలా డబ్బులండి. నిజంగా ఈరోజు నేను ఓ లెవెల్‌లో ఉండేవాడిని. చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఎందుకంటే ఆడపిల్ల గదండీ! బాగు జేయాలి గదా! ఆ విధంగా నేను బాధపడుతున్న సమయంలో రీసెంట్‌లీగా నేను లోకల్ యాప్‌లో ఒక యాడ్ చూడడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అని జెప్పేసి. మీ జీవితాలు మారిపోతాయని. ఇది హెల్త్ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి బిజినెస్ అని జెప్పేసి ఒక మంచి ఆపర్చునిటీ అని జెప్పేసి వినడం జరిగింది. మా సీనియర్ మేడం కళావతి గారు ద్వారా నేను ఈ ఫరెవర్ గ్లోబల్ కంపెనీలో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నేను క్లాసులు వినడం జరిగింది. నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ ప్రొడక్ట్స్ గురించి బాబా ఫక్రుద్దీన్ గారు, సారీ అండి, రాజేష్ తోట గారు ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్తున్న సమయంలో ఇంట్రెస్ట్‌గా నాకు ఒక మైండ్‌కొచ్చేసింది ఏంటంటే, ఇంత బాగా చెప్తున్నారు. ఈ దీంట్లో ఏదైనా మా పాపకు ఉపయోగపడుతుందా అనేటువంటి ఆలోచిస్తున్న సమయంలో కలవతి మేడంని అడగడం జరిగింది. మేడం, మరి మా పాపకి మాటలు రావు. మరి మాకు డబ్బు అవసరం లేదండి. మా పాప మాటలొస్తే చాలు అనేటువంటి ఆలోచనతో మేడంతో మాట్లాడడం జరిగింది. తర్వాత మేడం గారు చెప్పారు, రెడ్డి శేఖర్ సార్ అని చెప్పేసి మేనేజర్ గారున్నారు. నేను సార్‌తో మాట్లాడతాను. మీ పాపకి ఏది అవసరమో అని చెప్పేసి మేడం చెప్పడం జరిగింది. తర్వాత ఫస్ట్ మేడం నాకేమని చెప్పారంటే, మీరు 2 సీసీ కంప్లీట్ చేయండి. మీ ప్యాక్‌లో బీ అనేది వస్తుంది. అది వాడండి సార్, బాగుంటది అని చెప్పారు. తర్వాత వచ్చేసి నేను 2 సీసీ వెంటనే కంప్లీట్ చేయడం జరిగింది. మా ఆవిడ మీద పుస్తెల తాడు తీసుకెళ్ళి కుదబెట్టి నేను 2 సీసీ కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు నేను కంప్లీట్ చేసినప్పుడు 26,000 చిల్లర ఉండేయండి. కంప్లీట్ చేశాను. నా ప్యాక్‌లో బీ హనీ రాలేదు. తర్వాత వచ్చేసి నేను మేనేజర్ సార్ రెడ్డి శేఖర్ సార్ అన్నమాట. సార్ చాలా మంచోడు. ఎందుకు మంచోడు అంటున్నానంటే, సారే నాకు స్పాన్సర్ చేశాడు. బీ అని ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకొని, మా పాప గురించి అతను బాధపడి, "ఇది వాడండి సార్, ఎక్సలెంట్‌గా మీ పాపకు మాటలొస్తాయి" అని చెప్పి దేవుడు ఆయన ద్వారా మాట్లాడడం జరిగింది అనుకుంటా. ఎందుకంటే దేవుడే ప్రత్యేకంగా మాట్లాడడండి. మనుషుల ద్వారా మాట్లాడిస్తాడు. అట్లాగే ఆ రెడ్డి శేఖర్ సార్ అనేటువంటి మేనేజర్ ద్వారా దేవుడు మాట్లాడిపించడం జరిగింది. జరిగిన తర్వాత ఆ బి అని చెప్పేసి ఆ సారే డబ్బులు ఖర్చు పెట్టుకొని నా అడ్రెస్ పంపండి అని చెప్పి అడ్రెస్ పంపిన తర్వాత ఆ సారే నాకు స్పాన్సర్ చేయడం జరిగింది. అది వాడడం ద్వారా మా పాపకి మాటలు రావడం జరిగిందండి. మిరాకిల్, దేవుడు గాడ్ గిఫ్ట్ అండి. మాకు గిఫ్ట్ ఎవరంటే ఈ బి అని కాదు, రెడ్డి శేఖర్ సార్. ఎందుకంటే ఆ సార్ ద్వారా మాకు ఈ ఆపర్చునిటీలో ఈ పరిచయం అవ్వడం, ప్లస్ బీ హనీ రావడం, మా పాపకు మేము వాడడం, మా పాపకి మాటలు రావడం జరిగిందండి. ఆ దేవుడికి ఎంతో రుణపడుంటాను. కనిపించని దేవుడి కంటే అగుపించే దేవుడు రెడ్డి శేఖర్ సార్ ఫరెవర్ గ్లోబల్ కంపెనీ అండి. ఇప్పుడు నేను మా పాపతో మీతో మాట్లాడిస్తానండి. ఒకసారి చూడండి.
చూసారండి? ఈమె మా పాప చక్కని తల్లి. అక్కడ చూడమ్మా. ఈ పాపేనండి. అసలు మాటలు రావు ఫస్టు. చాలా బాధపడేవాడిని అమ్మాయిని చూసి. ఇంత చక్కగుంది. ఏంటి మా పరిస్థితి అని. ఇప్పుడు చూడండి మాట్లాడిపిస్తాను. వినండి, జాగ్రత్తగా వినండి. అమ్మా, అమ్మా నాన్న, తా నాన్న, తాత అక్క. అత్త ఇటు చూడు, ఇటు చూడు. అక్క. అక్క 1, 1 2, 2 3, 3 4, 5, 5 6. 6 అమ్మా, అమ్మా నాన్న, తాత బాపు, బాబు తాత, తాత అన్న, అత్త అక్క, అక్క అన్న, అత్త ఆమ్, అమ్మ పప్పు. పప్పు మమ్మీ ఏం కర్రీ చేసిందమ్మా? అమ్మ అమ్మ ఏం కర్రీ చేసింది? ఈ పప్పు. పప్పు అర్జున్ అర్జున్. ఏ, ఏ బి, బి సి, సి డి, డి ఈ, ఈ ఎఫ్. ఎఫ్. చూసారండి? ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది? ఆ పాప మాట్లాడటం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఆ పాప అమ్మ అని పిలవడం, నాన్న అని పిలవడం, అలాగే అక్క అన్న అని పిలవడం చాలా హ్యాపీగా అనిపించింది కదా. వాళ్ళ తల్లిదండ్రులకైతే ఆనందానికి అవతలు లేవండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇలాంటివని కాదు, మీకు హెల్త్ ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నా కానీ నాకు కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి డీటెయిల్స్గా. అలాగే నేను మా టీమ్ మెంబర్స్ కాంటాక్ట్ అవుతాము. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం, ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కోసం, ఆరోగ్యానికి సంబంధించి వీడియోస్ కోసం ఏమన్నా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.